నమస్తే, వెల్కమ్ టు లక్ష్య మీడియా. భారతదేశ ప్రజలందరూ సిగ్గుతో తలదించుకునేలా చేసిండ్రు కొంతమంది దుర్మార్గులు. ఒక ఫారెన్ మహిళపై సామూహిక అత్యాచారం చేసి యావత్ దేశం సిగ్గుపడేలా చేసిండ్రు కొంతమంది నీచులు. స్పెయిన్కు చెందిన బైకర్స్ భార్యాభర్తలు ఇద్దరు బైక్ పైన వరల్డ్ టూర్ చేస్తూ ఉన్నారు. వరల్డ్ టూర్లో భాగంగా దాదాపు 66 దేశాలు చుట్టొచ్చిన భార్యాభర్తలు ఇద్దరు ప్రస్తుతం ఇండియా టూర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జార్ఖండ్ నుండి బీహార్ మీదుగా నేపాల్ వెళ్ళాలని బయలుదేరారు. జార్ఖండ్లోని డుమ్కి జిల్లా తుర్కహట్ అనే గ్రామ పరిధిలో రాత్రి కావడంతో పక్కనే టెంట్ వేసుకొని బస చేశారు. దాదాపు రాత్రి 9 గంటల సమయంలో ఊహించని ఘటన జరిగింది. యావత్ ప్రపంచం ముందు భారతదేశం తలదించుకునే పరిస్థితి నెలకొంది. దాదాపు రాత్రి 9 గంటల సమయంలో ఆ టెంటులోకి 7 అగంతకులు దూరి ఆ వ్యక్తి మెడపైన కత్తి పెట్టి నగలు డబ్బును దోచుకొని ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పుడు ప్రపంచం ముందు భారతదేశం తలదించుకునేలా చేసిండ్రు ఈ దుర్మార్గులు. ఇప్పటికీ 66 దేశాలు చుట్టొచ్చిన ఆ భార్యాభర్తలు ఇద్దరికీ అనుకోని సంఘటన భారతదేశంలో జరిగింది. ప్రపంచం ముందు భారతదేశాన్ని తలదించుకునేలా చేసింది ఈ సంఘటన. ఏమిచ్చి ఆ మహిళకు జరిగిన అన్యాయాన్ని చెరిపేయగలం? ఏం చేసి ఆ జంట మనసులోని గాయాలను మాన్పించగలం? ఖచ్చితంగా ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులందరికీ శిక్ష పడేదాకా పోరాటం చేద్దాం. జస్టిస్ ఫర్ ఫెర్నాండా అంటూ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నిటిలో పోస్ట్ చేసి వైరల్ చేయండి. ఇప్పటికే 3 వ్యక్తులను అరెస్ట్ చేసిండ్రు. ఇంకొక 4 వ్యక్తుల కోసం అక్కడ పోలీసులు సిట్ వేసిండ్రు. అట్లాగే సిబిఐ నుంచి కూడా వాళ్ళు సహాయం తీసుకుంటా ఉన్నారు. మిగిలిన 4 కూడా అతి త్వరలోనే పట్టుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇప్పుడు మనకు తెలిసినంతలో దిశ కేసు ఏదైతే ఉన్నదో ఆ సంఘటనలో ఎట్లయితే వీళ్ళను ఎన్కౌంటర్ చేసిండ్రో అదే న్యాయం ఒక ఫారెన్ మహిళకు మన దేశంలో ఇప్పుడు మన దేశం ప్రజలందరినీ తలదించుకునేలా చేసిన అగంతకులకు శిక్ష పడేదాకా పోరాటం చేద్దాం. అట్లాగే ఫెర్నాండా యొక్క ఆ బాధిత మహిళ యొక్క అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క లింక్ ఇస్తా ఉన్నాం. దయచేసి ఆమెకు న్యాయం జరిగే వరకు మద్దతుగా నిలుద్దాం. ఆమె యొక్క పేజీని లైక్ చేసి మెసేజ్ల రూపంలో కావచ్చు, వివిధ రూపంలో మీరు ఎట్లయితే సహాయం చేయగలుగుతారో అట్లా దయచేసి ఆమెకు అండగా నిలవాల్సిన బాధ్యత భారతీయులైన మన అందరిపైన ఉన్నది. అట్లాగే ఇంకోటి మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో మహిళలను కాళీమాతలుగా, దుర్గామాతలుగా, సంతోషి మాతలుగా పిలుచుకుంటాం. కానీ ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు మనందరం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీని అంతటికీ కారణం భారతదేశ చట్టంలో ఉన్నటువంటి లొసుగులు. తప్పించుకుంటూ బయటపడతా ఉన్నారు. అఘాయిత్యాలకు పాల్పడి వాటి నుండి ఈజీగా తప్పించుకుంటున్నారు. భారతదేశం యొక్క శిక్షా స్మృతి అనేది ఖచ్చితంగా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్లయితే ఇప్పుడు చెప్తా ఉన్నారో సౌదీ అరేబియా సౌదీ, దుబాయ్ ఇట్లాంటి దేశాల గురించి చెప్తా ఉన్నారో అట్లాంటి దేశాల యొక్క చట్టాన్ని ఈ శిక్షల విషయంలో మనం కూడా అమలు చేయాలి. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే ఖచ్చితంగా అలాంటి శిక్షలే వేయాలి. చట్టంలో సవరణలు చేసినప్పుడు మాత్రమే ఇట్లాంటివి మనం ఆపగలుగుతాం. ఏ రాజకీయ నాయకుడు అండ ఉండో లేదా ఇంకా ఏదైనా డబ్బు బలంతోనో, అధికార బలంతోనో, అందబలంతోనో తప్పించుకోగలమన్నటువంటి నమ్మకంతో ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఒకే రకమైన చట్టాన్ని తీసుకురావాలి. తప్పు చేయాలంటే ఒక్కొక్కరికి ఉచ్చబడిపోవాలి. అట్లాంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటి అఘాయిత్యాలు ఆగుతాయి. అయితే ఇట్లాంటి ఘటనలను అదునుగా చేసుకొని కొంతమంది మేధావుల రూపంలో ఉన్నటువంటి భారతదేశ ద్రోహులు దేశం పైన బురద జల్లుతూ ఉన్నారు. కావాలని భారతదేశం పైన విషం కక్కుతూ ఉన్నారు.
చాలామంది ఇట్లా ఈ కోవలో చెందిన వాళ్ళే ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే మన తెలుగు వాళ్ళలో సింగర్గా, ప్రముఖ సింగర్గా సుపరిచితురాలైనటువంటి సింగర్ శ్రీపద చిన్మయ్ గారు మొన్నటికి మొన్న భారతదేశం స్టూపిడ్ కంట్రీ అని చెప్పి ఇంకా అటువంటి మహిళలుగా పుట్టడం మేము చేసిన తప్పు అంటూ అనేక రకాల వ్యాఖ్యానించిన చిన్మయ్ గారు మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఈ విషయంలో కూడా స్పందించారు. వాళ్ళు ఎట్లా స్పందించారు అంటే మహిళల రక్షణ కోసం స్పందిస్తే బాగుండు, ఈమెకు జరిగిన అన్యాయం పైన పోరాటం చేస్తే చాలా బాగుండు, ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చినా కానీ బాగుండు. ఫెమినిజం పేరుతో దేశం పైన విషం కక్కుతా ఉన్నారు ఇట్లాంటి కొంతమంది మేధావులు. మహిళా రక్షణ కోసం పోరాటం చేయండి, అందరూ సంతోషిస్తారు. మహిళల యొక్క హక్కులపైన పోరాటం చేయండి, అందరూ సంబరపడతారు. కానీ మేము చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి మీరు చూడండి, స్క్రీన్ షాట్ ఇక్కడ పెడతా ఉన్నా. వీడియో నేను పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఈ వీడియో చూసి ఇద్దరు మళ్ళీ ఆమెకు సపోర్ట్ చేసినా కూడా అది మంచిది కాదు. అదే ఉద్దేశంతో నేను వీడియో పెట్టదలుచుకోలేను. కాకపోతే ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం. ఏం చెప్పిందనంటే దాదాపు 66 దేశాలను చుట్టొచ్చిన మహిళకు ఎక్కడ ఏమి జరగలేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాల్లో కూడా ఏం జరగలేదు. భారతదేశంలో మహిళకు ఇంత అన్యాయం జరిగిందని చెప్తా ఉంది. మేము కూడా ఒప్పుకుంటాం, అన్యాయం జరిగింది. కానీ సింగర్ చిన్మయ్ శ్రీపద గారిని మేము అడుగుతా ఉన్నాం, మీకు తెలుసా ఫెర్నాండా అనే ఈ మహిళ భారతదేశ టూర్లో భాగంగా ఆల్రెడీ దక్షిణ భారతదేశం మొత్తం తిరిగింది. అంతేకాకుండా కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇట్లా ఈ ప్రదేశాలన్నీ తిరిగింది. కానీ ఎక్కడ కూడా ఆమెకు ఏమీ జరగలేదు. కానీ కొంతమంది అగంతకులు చేసినటువంటి తప్పుకు దేశ ప్రజలందరినీ తప్పుపట్టడం, దేశాన్ని తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్? మన చేతికి ఉన్న 5 వేలే ఒక రకంగా లేవు కదా, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే అందరు ఒక రకంగా ఉండరు కదా, మన తల్లిదండ్రులకు పుట్టిన మనమే అన్నదమ్ములమే అక్క చెల్లెళ్ళే ఒక రకంగా ఉంటారు కదా. 150 కోట్ల జనాభాలో అందరూ ఒక రకంగా ఉంటారని ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఇది భారతదేశం తప్ప? భారతదేశంలో ఇంకేం మాట్లాడుతూ ఉన్నారు? భారతదేశంలో కాళికామాత అంటారు, దుర్గామాత అంటారు, సంతోషమాత అంటారు, ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అని అంటా ఉన్నారు. ఎస్, ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఒక మహిళను దుర్గామాతగా కొలుస్తారు, కాళికామాతగా, సంతోషిమాతగా, భారతదేశాన్నే భరతమాతగా పిలుస్తారు. అది ఎక్కడ లేదు. మీరు చెప్తున్నటువంటి సోకాల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి పోయి మాట్లాడండి. ఈ రకంగా మీరు అంటా ఉన్నారుగా మహిళలకు రక్షణ లేదని. మహిళలకు రక్షణ ఉన్నది కాబట్టే మీరు ఈ రకంగా మాట్లాడగలుగుతున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడినా కూడా నడుస్తూ ఉన్నది. ఎందుకనంటే మహిళల పైన భారతదేశ ప్రజలకు ఉన్నటువంటి గౌరవం, ఈ గౌరవమే లేకపోతే ఈ రకంగా మాట్లాడేవారా? ఏమైంది? జెండర్ ఈక్వాలిటీ అన్నిట్లో ఉన్నది, అన్నిటిలో తప్పులు ఉంటాయి. అంత మాత్రాన దేశం మొత్తాన్ని తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్? బాధిత మహిళ మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ ఒకసారి మీకు ప్లే చేస్తా, చూడండి. మీ అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాము. మాకు ఇంత సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ అందరి నుండి వస్తున్న సపోర్ట్ కి కృతజ్ఞతలు. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ 3 జైల్లో కూడా వేశారు. ఖచ్చితంగా తొందరలోనే మిగిలిన వాళ్ళని పట్టుకుంటారు. ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళకి తెలుసు మిగిలిన వాళ్ళు ఎవరో అని. ఇండియా అంటే ఇలానే ఉంటుందని అనుకోకండి, ఎందుకంటే అది నిజం కాదు. ఇండియాలో చాలా మంది మంచి వాళ్ళతో నిండి ఉంది. ఇండియా చాలా మంచి దేశం, అట్లనే తప్పకుండా సందర్శించవలసినటువంటి దేశం. అన్ని దేశాలలాగే ఇక్కడ కూడా మంచి చెడు రెండు ఉన్నాయి. ఇది ఒక ఇన్సిడెంట్ సంఘటన మాత్రమే. ఇలా అని చెడు దేశంగా మేము గుర్తించుకోలేము, ఎందుకంటే ఇది అలాంటి దేశం కాదు. పోలీసులకు మరియు మీ అందరికీ ధన్యవాదాలు. భారతీయులు చాలా మంచి ప్రజలు. మేము అనుకోని సంఘటనను ఎదుర్కొన్నాం. దానికి కారకులు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని మేము నమ్ముతున్నాం. మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ ఇష్యూ సాల్వ్ అయ్యేదాకా మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. ఇది బాధిత మహిళ మాట్లాడినటువంటి మాటలు. ఈ మాటలు విన్న తర్వాత అయినా కొంచెమంతనైనా మారండి, కొద్దిగంతనైనా బుద్ధి తెచ్చుకోండి. కొంతమంది చేసినటువంటి తప్పుకు దేశం మొత్తాన్ని నిందించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికే చాలామంది మేధావులు ఇట్లా రకరకాలుగా ప్రతిసారి ఒక సంఘటన జరిగినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. 100% బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాడదాం కలిసికట్టుగా. అవసరమైతే ఈ తప్పు ఎవరైతే చేసిండ్రో వాళ్ళను అదే స్పెయిన్ దేశానికి ఇచ్చి వీళ్ళను ఏం చేసినా అని సరే అనే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి పోరాటం చేద్దాం.
అంతేగాని భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు.